మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుంది. వేలాది ఇండ్లను కూల్చి లక్షలాది మందిని నిరాశ్రయాలను చేసి పెద్దల జోబులు నింపనుంది. నదికి ఇరువైపులా 50 మీటర్లు మాత్రమే బఫర్ జోన్ అని ప్రభుత్వం అధికారులపైకి చెప్తున్నా రెండు వైపులా కిలోమీటర్ మేర నిర్మాణాలను కూలగొట్టబోతున్నారు. గతంలో తాజాగా దొరికిన ఆధారాలను విశ్లేషిస్తే ఇదే స్పష్టమవుతుంది. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురు అని చెప్పి 2000 చూపారట. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇదే మాదిరిగా ఉన్నాయి. మూసీ సుందరీకరణలో సమిధలయ్యే సామాన్యుల నిర్మాణాల లెక్కపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్లుగా ఇదే సామెతను వల్లవేస్తున్నది. నదికి ఇరువైపులా భూసేకరణ ఎంతవరకు చేస్తారు, ఎన్ని నిర్మాణాల్ని తొలగిస్తారు, ఎంతమంది నిరాశ్రయులవుతారు వంటి వివరాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడమే లేదు. ప్రభుత్వ ప్రెజెంటేషన్లు, అధికారిక వేదికలు, శాసనసభలోనూ ఏ ప్రాతిపదికన మూసీ సుందరీకరణ కోసం భూసేకరణ చేస్తారనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయడమే లేదు. గతంలో ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో మూసీకి 2 వైపులా కిలోమీటర్ చొప్పున భూముల్ని సేకరిస్తామని, దానిని అభివృద్ధి కారిడార్గా రూపొందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తూచ్ అనేసింది. 50 మీటర్ల బఫర్ జోన్కే పరిమితమవుతామని ప్రకటించింది. కానీ ఎన్ని నిర్మాణాలపై ప్రభావం ఉంటుందనే వివరాల్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. కానీ మొదటి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం విడుదల చేసిన తొలి భూసేకరణ నోటిఫికేషన్లో బఫర్ జోన్ కు దూరంగా ఉన్న నిర్మాణాలకు సైతం నోటీసులు జారీ అయ్యాయి. దీంతో నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర భూమి సేకరిస్తారనేది స్పష్టమైంది. తాజాగా మరో ఆధారం బయటపడింది. మూసీకి 2 వైపులా కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మాణాల 3D డిజిటల్ మోడలింగ్ కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో 2 వైపులా కిలోమీటర్ చొప్పున ప్రాంతాన్ని కారిడార్గా ఎంచుకొని మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నారనేది రుజువైంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అధికారిక పత్రాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి అత్యంత గోప్యత పాటిస్తున్నది. ప్రాజెక్టు అంచనా వ్యయం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ప్రాజెక్టులో భాగంగా ఎంత భూమిని సేకరిస్తారు, ఎన్ని ఇండ్లను తొలగిస్తారు అన్న వివరాల్ని గుట్టుగా ఉంచుతున్నది. గెజిట్లో ఒకటి ఇచ్చి వేదికలపై మరొకటి చెప్తూ గుట్టు చప్పుడు కాకుండా లక్షలాది ఇండ్లను మూసీ నీళ్లతో ముంచబోతున్నది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ప్రాజెక్టుపై పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కూడా వివరాలను వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నారు. సీఎం, మంత్రులు, ఎంఆర్డీసీఎల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇలా ఎవరికి వారు పొంతనలేని విధంగా ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్లో ఆందోళన పెరిగిపోతున్నది. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళికే లేదని, వెల్లడించే వివరాల్లో ఎక్కడా పొంతనలేదని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి సమయంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు గోప్యంగా ఉంచిన టెండర్ నోటిఫికేషన్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మూసీకి 2 వైపులా కిలోమీటర్ పరిధిలోని నిర్మాణాల 3D డిజిటల్ ట్విన్ మోడలింగ్ కోసం ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 లక్షల అంచనా విలువతో ఆ టెండర్ నోటిఫికేషన్ను జారీ చేశారు. సాధారణంగా ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఇచ్చే టెండర్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కాకుండా వాటిని కేవలం ఎంఆర్డీసీఎల్ వెబ్సైట్లో మాత్రమే ఉంచుతున్నారు. తాజాగా బయటకొచ్చిన 3D డిజిటల్ మోడలింగ్ టెండర్ నోటిఫికేషన్ చివరకు ఎంఆర్డీసీఎల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో లేదు. కానీ ఈ టెండర్ నోటిఫికేషన్ కంటే ముందు ఉన్న, ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు మాత్రం వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. అంటే అధికారులు ఉద్దేశపూర్వకంగానే నోటిఫికేషన్ గోప్యంగా ఉంచారని తేటతెల్లమవుతుంది. ప్రపంచ బ్యాంకుకు ఎంఆర్డీసీఎల్ ఇచ్చిన నివేదికలో మూసీ పరివాహకంలో పర్యాటక, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, వినోద, రియల్ పెట్టుబడుల కోసం కారిడార్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం కోసం వెంచర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, ఆఫీస్ స్పేస్ ఇలా సియోల్ తరహా అభివృద్ధి నమూనాను చేపడతామని చెప్పారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, మీడియాను సియోల్ పర్యటనకు కూడా తీసుకుపోయారు.
ఇవన్నీ 50 మీటర్ల బఫర్ జోన్లో సాధ్యమయ్యేవి కాదన్నది నిపుణుల మాట. అంటే బఫర్ జోన్కు మించి భూముల్ని సేకరిస్తారనేది సుస్పష్టం. ఎంఆర్డీసీఎల్ అధికారులు తాజాగా కిలోమీటర్ పరిధిని 3D డిజిటల్ మోడలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకవేళ బఫర్ జోన్ 50 మీటర్లే అయితే కిలోమీటర్ పరిధిలో 3D డిజిటల్ మోడలింగ్ ఎందుకనేది అసలు ప్రశ్న. అంటే నదికి రెండు వైపులా కిలోమీటర్ పరిధికి ప్రాజెక్టును విస్తరించనున్నదని స్పష్టమవుతున్నది.